ఎవరి వేలుతో వాళ్ళ కన్నే పొడవాలన్నటువంటి ధోరణే ఇప్పుడు తాజాగా బీజేపీని తెలివిగా టార్గెట్ చేస్తున్నట్టు బిజు జనతా దళ్ ఎంపీ నిన్న మాట్లాడిన ఆడియో కూడా వినిపించా. బీజేపీకి హిందుత్వాన్ని రివర్సు, భారతీయ ప్రజల యొక్క పన్నులతో వచ్చిన డబ్బులు తీసుకెళ్లి బంగ్లాదేశ్కి ఎట్లా ఖర్చు పెడతావు నువ్వు, బంగ్లాదేశ్కి ఎందుకు ఇస్తావని అడిగింది అన్నటువంటి పాయింట్. అయితే ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వదు. అన్నీ అయిపోయాక బడ్జెట్ ప్రసంగానికి ఏది రాష్ట్రపతి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ఆన్సర్ అప్పుడు మొన్న అయిపోయింది. ఇప్పుడు బడ్జెట్ మీద బడ్జెట్ చర్చ అంతా అయిపోయాక ఆన్సర్ ఇస్తారు. బట్ ఈ ప్రతి ఆరోపణకి సమాధానం వస్తుందా? చెప్తుంది ప్రభుత్వం, కానీ రాయరు. ఆరోపణని రాసి వదిలేస్తారు. అసలు విషయం ఏంటి అంటే బంగ్లాదేశ్కి 60,000 కోట్లు, 60 కోట్లు కాదు 60,000 కోట్లు ఎట్లా ఇచ్చింది అన్నది ఆమె అడిగిన ప్రశ్న. అయితే ఇదేమి ఫ్రీగా అప్పనంగా ఇచ్చింది కాదు, లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే లోన్ అనమాట. ఇది మోడీ ప్రభుత్వం ఇచ్చింది కాదు. 2000 మోడీ ప్రభుత్వం వచ్చాక కూడా ఇచ్చారు. 2010లో అంటే అప్పుడు ఉన్నటువంటిది ఎవరు, కాంగ్రెస్ ప్రభుత్వం. $1 మిలియన్ ఇస్తే ఆ డబ్బులు కట్టుతున్న తర్వాత అది ఎప్పటికప్పుడు రీపేమెంట్ వస్తుంది. 2015లో మోడీ వచ్చాక $2 బిలియన్ ఒకసారి, 2017లో $4.5 బిలియన్ ఒకసారి ఇచ్చారు. మొత్తం $7.5 బిలియన్, అంటే సుమారు 55 నుంచి 60,000 కోట్లు. దానికి వడ్డీతో పాటు కిస్తీ మనకు కడతా ఉంటారు. ఓ రకంగా చెప్పాలంటే చిన్న వ్యాపారికి ఆదుకునే పెద్ద వ్యాపారస్తులు అంటే ఎవరం అది. దాన్ని ఉచితంగా ఇచ్చారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు.